మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలు అంగన్వాడీలలో ఉన్న సుమారు 63 లక్షల మంది పిల్లల ఆరోగ్యాన్ని సమగ్రంగా పరీక్షించడం, ప్రారంభ దశలోని వ్యాధులను గుర్తించి ఉచిత చికిత్స అందించడం, తద్వారా వారు ఆరోగ్యంగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగడం రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం మరియు రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం ఉదయం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో బోర్నగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆర్డీఎస్కే ఆర్కేఎస్కే ప్రారంభ కార్యక్రమంలో మంత్రి ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశంలోని తొలిసారిగా ఏడాది ఆర్బీఎస్కే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించడం గర్వకారణంగా ఉందని, గిరిజన ప్రాంతమైన రంపచోడవరం నుండి ప్రారంభించడం మరింత సంతోషమన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ కమిటీ చైర్పర్సన్, రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు మిర్యాల శిరీషాదేవి, ఎస్టీ కమిషన్ చైర్మన్ సోల్లా బోజిరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ పి సరిత, మైనార్టీ డైరెక్టర్ షేక్ సుబాని, వైద్య అధికారులు డాక్టర్ నీలిమ, సుబ్రహ్మణ్యం, కెవిన్, ఉమ్మడి ప్రభుత్వ నాయకురాలు స్వప్నకుమారి, మాజీ సర్పంచ్ నిరంజన్ దేవి, ఎం వీరబాబు, కారం సురేష్ కుమార్, అడబాల బాపిరాజు, బుల్లి కొండల దొర, మాజీ ఎమ్మెల్యే కోసూరి కాశీ విశ్వనాథ్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీకే ఉమా, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, మెడికల్ అండ్ హెల్త్ స్టేట్ టీం తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చారు. మళ్ళీ అంత దూరం వెళ్ళాలి, ధన్యవాదాలు. ఇది నేను నా అదృష్టంగా భావిస్తున్నా. ప్రకృతి ఇవాళ కరుణించింది. ఈ కార్యక్రమం సందర్భంగా వర్షం కూడా వస్తాను. ఎమ్మెల్యే గారు చెప్పారు ఇప్పుడే వర్షం వస్తుంది, పాడవుతుంది. కాదమ్మా, ఇవాళ ఎల్నినో ప్రభావం ఉంది. దేశమంతా, ప్రపంచమంతా, దేశమైంది, ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కొంటూ తీవ్రమైన కరువు, దుర్భి, రైతన్నలు చాలా ఇబ్బందుల్లో పడతారు. ఈ సమయంలో వర్షం కురిసిందంటే మన ఇదేంటి, పైగా మనకి తొలకరి జల్లు ఏదైతే ఇవాళ కురిసిందో మనం చేస్తున్న మంచి పనికి పైన నుంచి వానదేవుడు కరుణించినట్టుగా నేను భావిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాల్ని తీసుకురావడమే కాకుండా పిల్లల్లో అనేక సమస్యలు చెప్పుకోకపోవడం వల్ల ఆత్మనిర్ణత, ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోలేని కారణం వల్ల డిప్రెషన్ అనే పెద్ద పదం వాడగలరు. ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళేక ఏమన్నా అనుకుంటారేమో ఒక స్టిగ్మా ఉంటుంది. ఆ స్టిగ్మా నుంచి బయటకు రావాల్సింది. ప్రధానంగా చాలా మందికి ఇవాళ అనేక రకాల కారణాల వల్ల ఈ కళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, చూపుకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. దానికి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్లి పిల్లలకి పరీక్షలు నిర్వహించి కంటికి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, చూపు చూడడంలో ఇబ్బంది ఏమన్నా ఉందా, లేదా కార్నియా ప్రాబ్లమ్స్ ఏమున్నాయా, లేదా రెటినోపతి ఏమన్నా ఉందా, ఇటువంటి వాటిని గుర్తించిన తర్వాత దానికి సంబంధించిన చికిత్సను అందించడం, అది కాకుండా అధ్యాయాలు కూడా అందించడం. ఎందుకంటే ఇది ఎందుకు ముఖ్యమైనదంటే క్లాస్ లో కూర్చొని ఉంటారు, కళ్ళు కనిపించవు అనే విషయం చెప్పకపోతే టీచర్ సరిగా గమనించకపోతే దాన్ని మళ్ళీ వెళ్ళి హోంవర్క్ సరిగ్గా చేయలేరు. తర్వాత మరుసటి రోజు టీచర్ అందరి ఎదురుగా నిలబెట్టి మౌనంగా ఉంటారు. భావంలోకి వెళ్ళి చదువు మీద శ్రద్ధ తగ్గడం ఇవన్నీ ఉంటాయి. అందుకనే ప్రభుత్వాలు వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అటువంటి సమస్య పిల్లలకు రాకుండా చూడడం కోసం మన స్కూళ్ళకి వచ్చిన తర్వాత మీకేమైనా ఇబ్బందులు ఉంటే వాటి ఇబ్బందికి పరిష్కారం చూడడం, చికిత్స అందించడం, కళ్ళ అద్దాలు కూడా అందించి తద్వారా మీరు బాగా బోర్డు మీద రాస్తున్నాయి చేసి పుస్తకంలో ఇబ్బంది పడకుండా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో మన పూర్వ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలు ఉన్నాయి. దానికి తోడు కొత్తగా పెట్టాం. ఏం కొత్తగా పెట్టాం అంటే మామూలు పెద్దవాళ్ళకి చేస్తుంటాం. బీపీ ఎవరికి వస్తుంది, పెద్దవాళ్ళకి వచ్చేది. డయాబెటీస్ ఎవరికి వచ్చేది ఉండదు. ఎందుకంటే మన దగ్గర నెట్వర్కే లేదు కాబట్టి సెల్ ఫోన్ సంబంధించిన ఇది లేదు. లేకుంటే మన మామూలు పట్టణ ప్రాంతాల పిల్లలు ఎవరు చూసి కూడా అమ్మ ఫోన్ తీసుకొని నాన్న ఫోన్ చూసి చేర్చడం జరిగింది. ఇది కాకుండా కంటి సమస్యలకు సంబంధించి కూడా చేశాం. ఇవాళ 43 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 2.5 లక్షల మందికి మినిమం టార్గెట్ పెట్టుకున్నాం. 2.5 లక్షల మందికి కంటి వైద్య పరీక్షలు చేయాలా, చికిత్స పరీక్షలు అందరికీ చేస్తాం. 43 లక్షల మందికి చికిత్స అందించడం. కళ్ళద్దాలు ఇవాళ ఈ 7 కోట్లు దానికి కేటాయించాం. సహజంగా ఈ ఆర్బీఎస్కేకి సర్జరీకి కావాల్సిన ఖర్చు ఏదైతుందో 20,000 నుంచి 2 లక్షల దాకా జరిగే ఖర్చులకు ఆర్బీఎస్కే కింద ఏవైతే వ్యాధులు ఉంటాయో వాటిని కూడా ఉచితంగా అందిస్తాం. దానికి సంవత్సరానికి సగటున 20 కోట్లు ఆర్బీఎస్కే కింద ఖర్చు అవుతుంది. అదేవిధంగా వీటికి ఇవాళ 7 కోట్లతో కంటేద్దాం. చిన్న అమౌంటే, కానీ పిల్లలకి ఇది పెద్ద అమౌంట్ ఏం కాదు. కానీ ప్రభుత్వం పెడుతున్న చిత్తశుద్ధి విషయాన్ని మనం అర్థం చేయాలి. ఇప్పుడు మనందరం విన్నాం, ఒక మాట చెప్పారు ఎమ్మెల్యే గారు, ఇవన్నీ